శత్రుబాధలు, డబ్బు కష్టాలు తీర్చే వారాహి రహస్య కుంకుమ పూజలు. నమస్కారం. వారాహి నవరాత్రులు మొదలవుతున్న ఈ టైంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ కష్టాలు తీరే టైం వచ్చేసింది. అమ్మవారికి కేవలం కుంకుమతో చేసే ఈ 10 పూజలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అప్పుల బాధ, శత్రు బాధ, అనారోగ్యం, భార్యాభర్తల గొడవలు, దేనికైనా సొల్యూషన్ ఈ వీడియోలో ఉంది. ముఖ్యంగా 3వ పూజ, 7వ పూజ మిస్ అవ్వకండి. ఏ పూజ ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో చివరిదాకా చూడండి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో 5వ శక్తి. తంత్రశాస్త్రంలో కుంకుమకు చాలా ప్రాధాన్యత ఉంది. అది అమ్మవారికి చాలా ఇష్టం కూడా. అందుకే ఈ కుంకుమార్చనలు చేసిన వెంటనే ఫలితం లభిస్తుంది. చాలామంది అనుభవజ్ఞులు చెప్పినది, కుంకుమ పూజ చేసినప్పుడు స్వయంగా ఆ అమ్మవారే మన చేత పూజ చేయించుకుంటుంది అని అనుకుంటారు. ఇంట్లో పూజ గది లేకపోయినా అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ పూజలు చేయవచ్చు. సరే, మొదటి పూజ స్టార్ట్ చేద్దాం. శుద్ధ కుంకుమ అర్చన. సాధారణ పూజ ఇది, అందరూ రోజు చేయదగిన పూజ. ఉదయం స్నానం చేసి మార్కెట్ నుండి తెచ్చిన మంచి సువాసన గల ఎర్రటి కుంకుమ తీసుకోండి. ఓం వారాహీదేవియే నమః అనే మంత్రం చదువుతూ అమ్మవారి పటం ముందు లేదా దీపపు జ్యోతి వద్ద కుంకుమతో అర్చన చేయండి. పూజ అయ్యాక ఆ కుంకుమ మీ నుదుటన పెట్టుకోండి. ఇలా నిత్యం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి. ఇక రెండవది, నెయ్యి కుంకుమ అర్చన. ధన ప్రాప్తి కోసం. డబ్బు సమస్యలు, అప్పుల బాధతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ పూజ చేయాలి. ఒక చిన్న గిన్నెలో 2 చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి. అందులో చిటికెడు కుంకుమ కలిపి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమంతో అమ్మవారి నామాలను స్మరిస్తూ అర్చన చేయండి. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. శుక్రవారం రోజు సాయంత్రం ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇక మూడవది, తేనె కుంకుమ అర్చన. అప్పుల బాధల నివారణకు ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఒక చెంచాలో కొద్దిగా కుంకుమ వేసి అందులో 2 చుక్కల స్వచ్ఛమైన తేనె కలపండి. ఓం వారాహ్యే నమః అనే మంత్రం చదువుతూ ఈ మిశ్రమంతో పూజించండి. తీర్చలేని అప్పులు, బాకీల నుండి గట్టెక్కే మార్గాలు దొరుకుతాయి. ఈ పూజ వల్ల శత్రుబాధలు కూడా తగ్గుతాయి. 9 రోజులు సంకల్పంతో చేయండి. నాలుగవది, పచ్చకర్పూరం కుంకుమ అర్చన. నెగిటివ్ ఎనర్జీ దూరం కావటానికి, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవటం లాంటివి ఉంటే ఈ పూజ చేయండి. సాధారణ కుంకుమలో కొద్దిగా పచ్చకర్పూరం పొడిని కలిపి సువాసన భరితంగా చేయండి. దీనితో వారాహి అమ్మవారికి అర్చన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, దుష్టి దోషాలు, నరఘోష, చెడు కలలు తొలగిపోతాయి. ఇక ఐదోది, శ్రీగంధం కుంకుమ అర్చన. మానసిక ప్రశాంతతకు. మనసులో ఆందోళనలు, డిప్రెషన్, కోపం, చికాకు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ పూజ చేయాలి. కుంకుమలో శ్రీగంధం పొడిని కలిపి అర్చన చేయండి. ఈ పూజ వల్ల మనసు కుదుట పడుతుంది, మంచి నిద్ర పడుతుంది, అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. స్టూడెంట్స్ పరీక్షల టైంలో చేస్తే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఇక ఆరవది, అక్షంతల కుంకుమ అర్చన. కార్యసిద్ధి, ఆకర్షణ కోసం. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ పూజ చేయండి. బియ్యంలో కుంకుమ, కొద్దిగా నెయ్యి కలిపి ఎర్రటి అక్షంతలు చేయండి. వీటితో అమ్మవారి 12 నామాలను చదువుతూ పూజించండి. పూజ అయ్యాక ఆ అక్షంతలను తలపై జల్లుకుంటే వెళ్ళిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయి. ఇంటర్వ్యూకి, కోర్టు పనులకు వెళ్లే ముందు చేయటం చాలా మంచిది. ఇక ఏడవది, జలపాత్ర కుంకుమ పూజ. కోర్టు లేదా వాద్యాల కోసం. కోర్టు కేసులు, శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు ఈ పూజ చేయాలి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ వేసి నీటిని ఎర్రగా మార్చండి. ఆ మార్చిన నీటిని వారాహీదేవికి భావించి అందులో కొంచెం కుంకుమ వేయండి. దాని ముందు దీపం పెట్టి ఓం వారాహీదేవియే నమః మంత్రంతో మనసులోని కోరికను చెప్పుకోండి. శత్రువుల కుట్రలు, ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇక ఎనిమిదవది, లవంగాల కుంకుమ అర్చన. శత్రుపీడ నివారణకు. మీ మీద పగతో, కక్షతో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారా? అయితే ఈ పరిహారం చేయండి. కుంకుమతో పూజ చేసేటప్పుడు మధ్య మధ్యలో 5 లేదా 11 లవంగాలను అమ్మవారి పాదాల చెంత ఉంచండి. ఓం శత్రు సంహారిణ్యే నమః అని చదవండి. ఇది కొద్ది సమస్యలను, శత్రు భయాల నుండి రక్షణ ఇస్తుంది. మంగళవారం, శనివారం చేస్తే
పవర్ డబుల్ అవుతుంది. ఇక 9 జాస్మిన్ ఆయిల్ కుంకుమార్చన గృహ సుఖశాంతి కోసం. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు ఈ పూజ చేయండి. కుంకుమలో ఒక చుక్క మల్లె పువ్వుల నూనె అంటే జాస్మిన్ ఆయిల్ కలిపి సువాసన వచ్చేలా చేయండి. ఈ కుంకుమతో పూజ చేయటం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య గౌరవం, ప్రేమ, సఖ్యత పెరుగుతుంది. శుక్రవారం రాత్రి పడుకునే ముందు భార్యాభర్తలు ఇద్దరూ ఈ కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది. ఇక చివరిది 10వది జవ్వాది కుంకుమ అర్చన రాజవశీకరణ గౌరవం కోసం. సమాజంలో గౌరవం, ఆఫీసులో ప్రమోషన్, పై అధికారుల మెప్పు పొందాలంటే ఈ పూజ చేయండి. దైవిక సుగంధపొడి జవ్వాదిని కుంకుమలో కలపండి. ఈ సువాసన వారాహీదేవికి చాలా ఇష్టం. కుంకుమతో అర్చన చేసి నుదిటిన ధరిస్తే మీరు వెళ్ళిన చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయాల్లో, వ్యాపారంలో ఉన్నవారికి ఇది అద్భుత పరిహారం. ఈ 10 పూజల్లో మీ సమస్యకు సరిపోయే పూజ ఏది? కామెంట్లో రాయండి. మీరు ఏ పూజ స్టార్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. నేను మీకోసం అమ్మవారిని ప్రార్థిస్తాను. వారాహి నవరాత్రుల స్పెషల్ పూజలు, మంత్రాలు కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో వారాహి అమ్మవారి రహస్యాల గురించి చెప్తాను. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ వారాహియే నమః.